ఒక మతం అనేది విచ్చలవిడిగా వెర్రితలలు వేసేలాగా వెళ్ళింది. ఈరోజు ఇంకొక మతం పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఇలాంటి సంఘటనలు కాదా గతంలో? చరిత్ర మనకు చెబుతున్న పాఠాలు ఏంటి? చరిత్ర చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? అందుకే మగధా న్యూస్ ఏది మాట్లాడినా కనీసం ఒక 1000 ఏళ్ళు, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి నేను మాట్లాడుతున్నాను. చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిస్తేనే మనకి భవిష్యత్ ఏంటి, ప్రస్తుతానికి ఉన్న వర్తమానం ఏంటి, చరిత్రని బట్టే వర్తమానంలో మన జీవిత అడుగులు అనేవి పడుతూ ఉంటాయి. కాబట్టి చరిత్ర తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు చరిత్రను వదిలిపెట్టేసి మళ్ళీ ఇదే క్రూరత్వంగా, అమానుషంగా, అనాగరికంగా ప్రవర్తిస్తాము అంటే గనక జరిగేది ఏంటి? ఒక మతం మీద విద్వేషం పెంచుతున్నారు ఇలాంటి ఘటనలతో. ఒక మతాన్ని బూచిగా చేస్తున్నారు. హిందూ మతం అంటేనే భయపడేలాగా, దేవాలయాలంటేనే భయపడేలాగా ఇలాంటి సంఘటనలు చేస్తే ఇంకొక మతం ఈరోజు ఇంకో మతానికి అవకాశం ఇచ్చినట్టు కాదా? అలా కాదా క్రిస్టియానిటీ లాంటిది భారతదేశంలోకి వచ్చింది, పెరిగింది, అవకాశం ఇచ్చింది? నిజంగా దుర్మార్గమైన చర్య. దీని మీద ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీంతో ఆగిపోయేలాంటి సీరియస్ చర్యలు తీసుకోవాలి. కులం ఏదైనా సరే తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టే అనే విషయాన్ని బలంగా స్పందించాలి.